పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి రాశి ఫలితాలు పొందుతారు, అంటే మీరు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, అలానే ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటివరకు మనకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. తులారాశి వారికి 10 రోజుల కాలం ఎలా ఉంటుందంటే, ఉద్యోగం, డబ్బు, ప్రతిష్ట ఈ మూడింటి మీదనే అసలు ఈ 10 రోజుల కాలం డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా సరే ఈ వీడియో చూడటం కనుక మిస్ అయితే సగం ఆనందాన్ని కోల్పోయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే అంత గొప్ప ఆనందం ఇక్కడ ఈ రాశి వారికి ఇప్పుడు ఈ 10 రోజుల కాలంలో కలుగుతూ ఉన్నది. ముఖ్యంగా అంటే ఉద్యోగము, డబ్బు, ప్రతిష్ట మొదలైన సంబంధాలు, ఈ సంబంధాలలో మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సంబంధాలలో అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటటువంటి కాలంగా ఇది చెప్పవచ్చు. అలానే గురుడు తులారాశి వారికి ఇప్పుడు 9వ స్థానంలోకి వెళ్ళాడు. మొదటిదాకా అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు 10వ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏమనుకున్నారంటే డిసెంబర్ 5వ తేదీ వరకు అంటే గురుడు 10వ స్థానంలో ఉన్నాడు, నాకు ఉద్యోగ 10వ స్థానం అంటే కర్మస్థానము, ఉద్యోగ స్థానం కాబట్టి నాకు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడనుకున్నారు. కానీ తులారాశి వారికి ఒక్కసారిగా తారుమారు జరిగింది. గురుడు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే అంటే ఉద్యోగపరంగా ఒక్కసారిగా బండు ఓడలు అయిపోయి చాలామంది బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మరలా మీ రాశికి 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి వెళ్ళాడో మరలా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిని గురుడు మీకు ఇస్తాడు. అంటే గురుడు ఎప్పుడైతే మీ రాశికి 9వ స్థానంలోకి విస్తుంటాడో అదృష్ట దేవత ఇంట్లో నాట్యం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలానే దేవతల యొక్క కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉంటాయి, గురుకృప కూడా ఉంటుంది, విదేశీ ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే భగవన్నామ స్మరణ కనుక చేసినట్లయితే తద్వారా కలిగేటటువంటి భగవద్ అనుగ్రహం చాలా గొప్పగా మారుతుంది అని చెప్పాలి. మీరు చేసేటటువంటి ప్రయాణాలు కానీ, మీరు కలిసేటటువంటి వ్యక్తులు కానీ, మీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ, మీరు వినేటటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తాయి. అద్భుతంగా మిమ్మల్ని ఒక రాజయోగం దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి. అలానే కేతువు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఆశలు నెరవేరటం వల్ల పెద్దల యొక్క సహాయము, స్నేహితులు మద్దతు మంచి స్థాయిలో ఉంటుంది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కేతువు యొక్క కారణం చేత అనుకోనటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అనూహ్యమైనటువంటి మార్పులు చేయటం కూడా జరుగుతుంది. ఆ చేసేటటువంటి మార్పులు కూడా మంచికే ఉపయోగపడతాయి తప్ప చెడుకు మాత్రము అవి ఏమీ ఇబ్బంది కలిగించవు, చెడుకు మాత్రం ఉపయోగపడవు. అలానే రాహువు మీ రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంచరించేటప్పుడు 5వ స్థానం అంటే సంతానానికి, విద్యకు, కెరియర్కి, స్టాక్ మార్కెట్కి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 5వ స్థానంలో ఉంటాడో ఊహాపోహలు అంటే మీరు ఊహించుకొని దేంట్లోనూ కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఊహించుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా మీ రాశికి 2వ స్థానంలో అంటే మీ వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాయి. ఎప్పుడైతే 2వ స్థానంలో సంచరిస్తూ ఉంటాయో దాని వలన సంపద అంటే 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము కాబట్టి సంపద పెరుగుతుంది, మాట్లాడేటటువంటి మాటకారితనము పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని పొందేటటువంటి విధంగా ఉంటారు అని చెప్పాలి. ఆకర్షణ, కమ్యూనికేషన్స్, ఇవన్నీ స్కిల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ తులారాశి వారికి ఉండబోతున్నాయి. మరి మీ జన్మరాశికి 3వ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడో అప్పుడు వారికి ధైర్యము, కృషి ఫలితము, శక్తి ఇవన్నీ కూడా
సాహసంగా నిర్ణయాలు తీసుకోవటం, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఈ కాలంలో మీరు ఆగకుండా చేసేటటువంటి ఏ పని వలనైనా సరే గొప్ప గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడి యొక్క కారణం చేత కొద్దిగా శత్రు సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ సమస్యలు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా శుభస్థానాలుగా చెప్పాలి. మొత్తం మీద ఆర్థిక లాభాలు, శక్తి వృద్ధి, మాటకు విలువ, ఆశను నెరవేరటం, పనిలో పురోగతి, ఇవన్నీ కూడా మీకు ఈ రాశి వారి కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం అంటే డిసెంబర్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉన్నటువంటి ఈ కాలం అంతా కూడా ఇది సమస్తమైనటువంటి సర్వ శుభాలకు కీలకమైనటువంటి రోజుగా చెప్పాలి. అనుకున్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఫ్రెండ్స్ నుంచి కానీ సోషల్ సర్కిల్స్ నుంచి కానీ ప్రయోజనం పొందుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా ముఖ్యమైనటువంటి విషయాల మీద కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక డిసెంబర్ 12వ తేదీ ఉదయం నుంచి అంటే 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే ఈ 2 రోజులు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఊహించినటువంటి పెను మార్పులు, పెను సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలసట పెరుగుతూ ఉంటుంది, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది. ధనం కూడా ఊహించినటువంటి విధంగా ఖర్చు అయిపోవటం, ఖర్చుల యొక్క తీవ్రత పెరగటం, ప్రయాణాలలో ఇబ్బందులు కలగటం, రకరకాలైనటువంటి అంటే అసలు సమస్య చిన్నదిగా ఉన్నప్పటికీ పెద్దదిగా మారిపోయే అవకాశాలు వస్తూ ఉంటాయి. నిద్ర పట్టకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయం ఇది చాలా శక్తివంతమైనటువంటి శుభ సమయంగా చెప్పాలి. మానసికమైనటువంటి శక్తి పెరుగుతుంది, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, ఉద్యోగ వ్యాపార కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఆల్ ఫేవరబుల్గా మారుతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి సరైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక డిసెంబర్ 17వ తేదీ నుంచి అంటే 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ధన ప్రవాహం అత్యంత వేగంగా మెరుగ్గా ఉంటుంది అని చెప్పాలి. కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాయి. ఆదాయం రావటము, విలువ పెరగటము, ఆదాయం స్థిరంగా ఉండటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భోజనం చేసే విషయంలో, ఆహార పదార్థాల విషయంలో కొంచెం లిమిటేషన్స్ పాటించండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్తో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 19వ తేదీ రాత్రి 10:50 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ధైర్యవంతమైనటువంటి చర్యలు, కమ్యూనికేషన్ విజయాలు అనేటటువంటి పొందుతూ ఉంటాయి. రచనా రంగంలో ఉన్నటువంటి వారికి లేదా పరిశోధకులుగా ఉన్నటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా ఊహించినటువంటి శుభ ఫలితాలను ఇక్కడ రాశివారు పొందుతూ ఉంటారు. మరి కొన్ని ప్రతికూలతలు కూడా చెప్పాము. ఆ ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఒకవేళ పారాయణ చేయడానికి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుందండి, నాకు నోటికి రావు అని కనుక అనుకుంటే కనీసం టీవీలోనో సెల్ ఫోన్లోనో పెట్టుకుని లలితా సహస్రనామం చక్కగా వినండి. మంగళవారం రోజున ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించండి. శుక్రవారం రోజున ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్ర జపం చేయటం చాలా మంచిది. ఇక ప్రతిరోజు ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర దీపాన్ని కనుక వెలిగించినట్లయితే, ఆవునీతో దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఇంత గొప్ప ఫలితాలు చెప్పాం. ఈ ఫలితాలు తులారాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీకు వ్యక్తిగతంగా జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలో కానీ మీ వ్యక్తిగత జాతకంలో కానీ దోషం కనుక ఉంటే ఇంత గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.